బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కాసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ఇక ఉదయం 10:30 ఈడీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్తారు. ఈడీ విచారణకు కేటీఆర్ లాయర్లకు అనుమతి నిరాకరించడంతో కేటీఆర్ ఒక్కరే విచారణకు హాజరవుతారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఏం జరుగుతోందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫార్ములా ఈ రేసులో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తూ ఉండగా ఇందులో ఆర్టీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసు కోసం విదేశీ సంస్థకు నిధులు చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. వాస్తవానికి ఈ నెల 7న ఆయన హాజరు కావాల్సి ఉన్నా తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించగా దానిని సవాలు చేస్తూ కేటీఆర్ వేసిన పిటిషన్ ను సైతం డిస్మిస్ యూజ్ విత్ డ్రాగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈడీ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో ఇప్పటికే విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి ప్రయత్నించడం తప్ప తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలు ఇచ్చింది తానే అయినా నియమ నిబంధనల మేరకు నిధులు బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా అనే ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మరికొద్ది సేపట్లో ఈ కార్ రేసు కేసు వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించనుంది. ఈడీ ముందు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ప్రశ్నించబోతోంది. ఈ రోజు కేటీఆర్ ఈడీ హాజరు కాబోతా ఉన్నారు. వాస్తవానికి ఈ నెల 7వ తారీఖున ఆయన హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అయితే తాను విచారణకు రాలేనని కేటీఆర్ చెప్పడంతో విచారణ 16కు వాయిదా వేయటం జరిగింది. ఈ రోజు ఆయన విచారణకు రావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆయన ఈడీ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. ఫార్ములా ఈ రేసు నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ ఇప్పటికే దాని మీద దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరోసారి కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఈ కేసులో మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిలను ఇప్పటికే ఈడీ విచారించడం జరిగింది. మరోవైపు ఏసీబీ కేటీఆర్ మీద నమోదు చేసినటువంటి కేసును ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయాలంటూ కూడా కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీని మీద ఈ దశలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినట్టు నేపథ్యంలో ఈ పిటిషన్ ను
ఉపసంహరించుకుంటారని కూడా కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడంతో అందుకు న్యాయస్థానం కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కేసుకు సంబంధించి దాదాపుగా 55 కోట్ల రూపాయల మొత్తాన్ని అటు విదేశీ సంస్థకు ఎలాంటి అనుమతులు లేకుండానే బదలాయించారన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ నిధులకు సంబంధించి అసలు ఆ నిధుల బదలాయింపు ఎవరి అనుమతి లేకుండా ఎలా చేశారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి అనుమతితోటి ఇదంతా కూడా చేశారన్న పూర్తి స్థాయి సమాచారాన్ని ఇవాళ ఈడీ పలు ప్రశ్నల ద్వారా కేటీఆర్ నుంచి సమాధానాలు రాబట్టబోతా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.